ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణపై మాల యూత్ ఫెడరేషన్ మందల భాస్కర్ మండిపడ్డారు. మాదిగ మాల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. మందకృష్ణ వైఖరిని ఖండిస్తూ ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కాకుండా పార్లమెంటులో చట్టం చేసి పరిష్కారమయ్యే దిశగా కృషి చేయాలన్నారు. ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఆయన 1000 గొంతుకలు 1,00,000 దప్పుల ప్రోగ్రానికి సంబంధించిన విషయంలో మాదిగ సామాజిక వర్గం సంబంధించిన కళాకారులు పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సాంస్కృతిక సారథి వెన్నెల గారు వారు మాదిగ కళాకారులకు నోటీసు జారీ చేశారని, వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాంలే చేయాలని, ప్రైవేట్ ప్రోగ్రాంలు చేయొద్దని చెప్పేసని ఆయన ఓన్లీ మాల సామాజిక వర్గం వల్లనే ఈ సెక్యులర్ జారీ అయ్యిందనే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ యొక్క ఎవరైతే ప్రభుత్వం గుర్తించినటువంటి కళాకారులు ఉన్నారో ఆ కళాకారులు ప్రభుత్వం యొక్క స్కీములు, ప్రభుత్వం యొక్క విధానాలన్నీ ప్రజలలోకి తీసుకెళ్లడానికే ఆ యొక్క ఉద్యోగాలు క్రియేట్ చేశారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కవులు కళాకారులకు సంబంధించి. అందులో మెజారిటీ కూడా మాదిగ సామాజిక వర్గమే ఉంది. మందకృష్ణ గారు ఈ మధ్యలో మాట్లాడుతూ మాల సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క కానీ, అదేవిధంగా ముఖ్యంగా కుటుంబ పాలనకు సంబంధించిన విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబమే ఈరోజు పరిపాలన చేస్తూ ఉంది. మరి మీకు ఇది గుర్తు లేదా, కనబడతలేదా అనే విషయాన్ని మేము ఆయనకు గుర్తు చేయదలిచినాం. అంతేకాకుండా కొంతమంది బీసీ మేధావులకు సంబంధించి మొన్న ఠాగూర్ ఆడిటోరియంలో కూడా మాదిగ ఉద్యోగస్తులు, మాదిగ మేధావుల ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ జరిపినరు. అది ఠాగూర్ ఆడిటోరియంలో అక్కడికి వచ్చినటువంటి మేధావి వర్గం కూడా 30 సంవత్సరాల నుంచి వర్గీకరణకు మద్దతు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. ఆ మేధావులకి ఒకటి విషయం గుర్తు చేద్దాం.